దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉంటున్నాను. మరి రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక. మరి యొక్క సాయంకాల సమయంలో మరి స్కైప్ ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ రాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీరు స్టార్టింగ్ ప్రే చేయండి సిస్టర్. చేస్తాను. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్య నీకే వందనాలు, స్తోత్రులు, స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ గల దేవా నీకే వందనాలు తండ్రి. ఈ దినమంతా ప్రభా నీ బలమైన రెక్కల కింద ప్రభా మమ్మల్ని భద్రపరిచి కాచి కరుణించి కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయ్యా మీరు చేసిన మేలు ఉపకారాలకైనా మీ కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్య. కృపగల తండ్రి ప్రభా, తండ్రి మీ రక్తం ఇచ్చి నాయన మమ్మల్ని అందరూ కొనుక్కున్నావు తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీ కోట్లాది వందనాలు యేసయ్య. ఇదిగో ప్రభా నీకే వందనాలు చెల్లించుకున్న ప్రభా. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా అయ్యా మీరు దిగండేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. ఆరాధనలో ప్రభావ మీరు మహిమ పొందండి నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా ప్రభా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీకు ఆయస్కరం అనేవి ప్రభా మాలో నుండి విడిచిపెట్టి కృప దయచేయండి నాయన. ప్రభా చెప్పబడే వాక్యం నాయన ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభా ఫలించేలాగా మీరు కృప దయచేయండి నాయన. ఫలించాలా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకే వందనాలు రాజా. రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. నీ వాక్యము వినకుండా ఎందరో ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ కూడా ప్రభా నీ వాక్యం వినే కృపను దయచేయండి. మారు మనసు దయచేయండి ప్రభా. నిజమైన దేవుడు అని తెలుసుకునే కృప దయచేయండి. నీ బలమైన రెక్కల కింద వాళ్ళు కూడా వచ్చి నాయన సురక్షితంగా నీ రెక్కల కింద వాళ్ళను భద్రపరచండి నాయన. నేను సురక్షితంగా నీ రెక్కల కింద ఉన్నట్లు వాళ్ళు కూడా మీరు తోడుకొని రండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభా నీకు జాయిన్ అయ్యి కృప దయచేయండి. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరే ఆత్మ నడిపింపు దయచేయండి నాయన. జాయిన్ కావాల్సిన బిడ్డలందరినీ మీరు నడిపించండి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. నీకు మహిమకరంగా ఈ ప్రార్థన ప్రభా మీరు జరిపించండి. కూడికను మీరు నాకు జరిపించండి ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడండి. ఆది మొదలుకొని ప్రభా అంతవరకు నాయన ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీ తోడుని మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసయ్య నీకే హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం నాయన. మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి ఆల్స్కు చెప్పండి. మీరు పాట పాడండి బ్రదర్. ఓకే బ్రదర్ పాడతాం. यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग. हालेलुया 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 हालेलुया. यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग. हालेलुया 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 हालेलुया. रहना नहीं है हमको यहाँ, जाना एक दिन यीशु के माँ. रहना नहीं है हमको यहाँ, जाना एक दिन यीशु के वहाँ. यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग. हालेलुया 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 हालेलुया. यीशु एक दिन आएगा, हमको लेकर जाएगा. यीशु एक दिन आएगा, हमको लेकर जाएगा. यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग. हालेलुया 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 हालेलुया. धन दौलत को छोड़ना है, साथ कुछ ले जाना है.
धन दौलत को छोड़ना है, साथ कुछ भी न ले जाना है, यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग। हालेलुया 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 हालेलुया। स्वर्ग देश में हम जाएंगे, साफ सुथरी हम रहेंगे, स्वर्ग देश में हम जाएंगे, साफ सुथरी हम रहेंगे, यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग। हालेलुया 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 हालेलुया। यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग। हालेलुया हालेलुया हालेलुया। आमीन ब्रदर, ఆమీన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. దేవి పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ మరి దేవి నామములో శుభం తెలియజేస్తుంటున్నాను. మరి షారోన్ సిస్టర్ వారు వచ్చారో లేదో మరి తెలియదు. దీప సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్నా. సిస్టర్ జాయిన్ గారు ఎవరన్నా? మా సిస్టర్ ఏమన్నా ఒకసారి కాల్ చేస్తా అన్న. అప్పటి వరకు పాట పాడాలా? ప్రైజ్ లార్డ్ అన్నా. నతనేలన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సంతోషం బ్రదర్, థ్యాంక్ యూ. పాడండి. పాడాలా? అందరికి ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడతా. ఓకేనా వాయిస్? ఓకే బ్రదర్, ఫైన్ బ్రదర్, మంచిగా ఉంది వాయిస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినటి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినటి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. జయముందేదము ఈ నామమున, జయముందేదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమిది. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమిది. పరలోకమునకు చేర్చు నామమిది, పరలోకమునకు చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము.
ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. శోధన బాధల కష్ట సమయా ఓదార్చి నడుపు నామమిది. శోధన బాధల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తొలగించు నామమిది. ఆటంకము తొలగించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. సన్యాసి ప్రైజ్ లార్డ్. సార్ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ కి. వాక్యంలో నడిపించండి సిస్టర్. ప్రార్థన ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన స్తుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ కనికరంగా దేవా యేసయ్య ప్రభాతం ఇచ్చిన సమయాన్ని బట్టి లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ప్రభాతాన్ని మరి పొద్దు నుంచి కూడా కాపాడుతున్న మీకు లెక్కలేని వేలాది వందనాలు ప్రభాతాన్ని మరి ఆన్లైన్ కి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం ఉంచుకున్న తర్వాత మీ వాళ్ళ వాక్యం ప్రభాతాన్ని మరి చిన్నగా ప్రభాతాన్ని మీ యొక్క ఆత్మ కుమరించుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యేసయ్య మా సొంత జ్ఞానాన్ని కొట్టి పరిస్థితి మీకు జ్ఞానంతో మనం నడిపించుకొని మాతో మార్పు జీవితం మాకు అనుగ్రహించి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. దైవాక్యం అనుకుంటుందంటే యోబు గ్రంథము జోబ్ 42:10 మరియు ఇక్కడ మనకి వాక్యం జరుగుతుంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అయితే ఈ వాక్యాన్ని మనం గ్రహించాము. ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుడు, నేను వాక్యం కోసం ధ్యానించినప్పుడు నేను ఏం చెప్పాలనేసి అనుకున్నాను. సిస్టర్ నన్ను 2 days నుంచి అడుగుతున్నారు. నేను అసలు చూసుకోలేదు ఇందులో ఉందనేది నా వాక్యం చెప్పేది. తర్వాత సిస్టర్ ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఈరోజు అనమాట. అయితే ప్రార్థన కోసము నేను ప్రార్థన చేయడంలో ఎంత ఇంపార్టెన్స్ అనేది నేను ప్రార్థించినప్పుడు నాకు అనిపించింది. అయితే ఇక్కడ మనం మెయిన్ గా అయితే యోబుని చూసుకుంటాం. ఎక్కువ సార్లు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము మెయిన్ గా అంటే బైబిల్లో మనం ఎంతో మంది చూస్తున్నాము, శిష్యులను చూస్తున్నాము, అంత ముందుకున్న ప్రవక్తలను చూస్తున్నాము, రాజులను చూస్తున్నాము. ప్రతి ఒక్కరు ఎక్కువ మాత్రం మనము చూస్తూ ప్రార్థన మీదే. ప్రార్థన అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలుసు. కానీ కూడా మళ్ళీ కూడా చాలా సార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా. ప్రార్థన చేస్తాము, ప్రార్థన అనుకుంటాము, కొన్నిసార్లు నార్మల్ ప్రార్థన చేసేసి మనం ముగిస్తూ ఉంటాం అనమాట. నార్మల్ గా మన మట్టికి చేసుకొని మనము ముగిస్తూ ఉంటాం ప్రార్థన. నాకైతే ఎప్పుడు ప్రార్థన తలంపు వస్తుంది. కానీ నేను ఏం చేస్తున్నానంటే నార్మల్ గా మనసులో బాగా దేవునితో అంటే ఎవరితో చెప్పుకోలేనప్పుడు ఎక్కువ చేసినప్పుడు అప్పుడు దేవునితో షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు చేస్తాను. లేదంటే నార్మల్ గా ప్రభా ఈరోజు జరిగిన విషయాలను బట్టి నార్మల్ గా ఇంకేంటంటే మనకి అవసరతను బట్టి అట్లా చేస్తూ ఉంటాం. చాలా జరిగిపోయింది అన్నమాట. కానీ దేవుడు మళ్ళీ మాట్లాడుతున్న ఈ రోజు మనము యాక్చువల్ గా మన కోసమే కాకుండా ఇతరుల కోసం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యోబు గ్రంథం ద్వారా.
అయితే నేను ఈ వాక్యం మళ్ళీ చదువుకున్నప్పుడు నాకు అనిపించింది అసలు అంటే ప్రార్థన నాకు మట్టుకి సెల్ఫిష్ గా చేసుకున్నట్టు చేస్తా ఉంటాం. అంటే వి విల్ నాట్ రిమెంబర్, వి వోంట్ రిమెంబర్. ఎట్లా ఎందుకంటే టైం లేదని చెప్తుంటాం, ఒక్కొక్కసారి టైం లేదనుకుంటాం, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటే వర్క్ లో పడి ఇంపార్టెంట్ విషయాన్ని మనం ఒకరి కోసం ప్రార్థించాలనుకుంటామో మర్చిపోతా ఉంటాం అన్నమాట. అయితే దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం గ్రహిస్తున్నాం అంటే ఒకవేళ మనది మనం చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. మనం ఏం అడిగినామో అది ఒక దేవుడు ఇస్తాడు, మనకి అనుగ్రహిస్తాడు, మనకి అడిగినంత ఇస్తాడు. మనకి నీకు సక్సెస్ కావాలంటే ఇస్తాడు. వాట్ ఎవర్ యూ ఆస్క్. ఆయన ఏం టైం అంటే కొంచెం ఆలస్యమైనా కూడా దేవుడు మనకి ఏ టైంలో ఎట్లా ఇవ్వాలన్నది ఇచ్చేస్తాడు. కాకపోతే మనం ఇంకా ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు రెండంతలుగా మనము ఆశీర్వాదం పొందుతామని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం కదా. 42 వర్స్ లో ఇక్కడ యోబు 42 వర్స్ చూసుకుంటే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము, మనం స్నేహితుల కోసం రియల్ గా చేస్తాం. అసలు నార్మల్ గా అయితే వాళ్ళని డైలీ చూస్తాం కాబట్టి నార్మల్ గా అంతగానం చేయలేమన్నమాట. మనము కొంతమంది ఏంటంటే స్నేహితులుగా ఉండి కూడా మనము చాలా మందిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ. యోపు నిజంగా ఎంత తగ్గించుకుని వాళ్ళ స్నేహితుల కోసం కూడా ఆయన ప్రార్థించండి. అసలు అంతవరకు మనం చేస్తామా? ఎప్పుడైనా వాళ్ళు చెప్తేనే, ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ పక్కన వాళ్ళకి ఎవరైనా మనకి రిక్వెస్ట్ చేసినప్పుడు కొంచెం ప్రార్థించండి మా కోసం అన్నప్పుడే మనం ప్రార్థిస్తాం. కానీ రియల్ గా మాత్రం ఎక్కువైతే మనము ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకోము. మనము మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చుకుంటాం, మన పిల్లల కోసము, మన సేవకుల కోసము మనము చేస్తా ఉంటాం. కానీ ఇక్కడ మన స్నేహితుల కోసం, స్నేహితులలో కూడా అది ఎవరైనా ఉండొచ్చు, మనకు మన అన్ని వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న రోజు మటుకు మన స్నేహితుల కోసం మనము ప్రార్థించాలని చెప్పేసి చేసినప్పుడు మనము అది ఎట్లా ఉంటుందంటే మనకి రెండంతలుగా మనకి ఆశీర్వాదం పొందుకుంటాం అనమాట. అప్పుడు ఇక్కడ యోబు ఎట్లా చేసిన తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని, అంటే ఆయన ఏ విధంగా ఆయన క్షేమంగా ఉండడానికి ఆయన మరలా అతనికి ఆయన అనుకున్నాడు క్షేమంగా, కానీ ఇంకా అంటే ఇప్పుడు మట్టుకే కాకుండా ఇంకా తరతరాలుగా ఉండేలాగా ఆయనకు ఆశీర్వదించిన దేవుడు అతనికి దయచేసి. మరి యోబునకు పూర్వము కలిగిన, అంటే ముందున్న దానికన్నా ఆశీర్వాదం కంటే దానికన్నా రెండంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసింది. చూడండి ఎంత గ్రేట్ థింగ్ అది ఇది మనకి. అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే మనం ప్రార్థించినప్పుడు ఇతరుల కోసము, మన స్నేహితుల కోసం కానీ ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకుండా ఆశీర్వాదం రెండింతలుగా అవుతుంది. ఇంకా రెండింతలుగా, ఇంకా అంతకని కూడా ఎక్కువ కూడా మనకి ఆల్రెడీ మనకి రెండింతలుగానే ముందే ఉందనుకో, ఇంకా 4 అట్లా మనకి ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది అనమాట. దేవుడు అంటున్నాడు మనము ఎప్పుడైనా కూడా మన స్నేహితుల కోసం కూడా ప్రార్థించాలన్నమాట. ఇది మన బాధ్యతనే. అది ఒక సేవకులుగా కానీ మనం ఏం చేస్తామంటే సేవ చేసినప్పుడు మెయిన్ గా అయితే సేవకుల కోసం మనం చేస్తాము, అది చాలా ఇంపార్టెంట్. మన స్నేహితుల కోసం కూడా మనము చేయాలి, అది కూడా మన చేతుల్లో. మనకే దేవుడు చెప్తున్నాడు, మీ స్నేహితులు వాళ్ళ స్నేహితులలో చాలా మంది అన్యులు ఉంటా ఉంటుంది. మార్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనము వాళ్ళతో వాళ్ళు ఏం చెప్తే అగ్రి అవుతా ఉంటాం, లేదంటే గొడవలు, లేదంటే. కానీ మనము వాళ్ళ కోసం ప్రార్థించాలి. ఏ విషయంలో ప్రార్థించాలా? వాళ్ళ రక్షణ కొరకి మనం ఫస్ట్ ప్రార్థించాలి. మనం క్రైస్తవులుగా ఉండి మన స్నేహితులు ఇంకా వాళ్ళు అన్నిగా ఉండి తెలియకుండా చేస్తే అది మన తప్పే. ఎందుకంటే మనం ఇన్ని రోజులు మనము వాళ్ళకి స్నేహితులుగా ఉన్నాము, వాళ్ళ కోసం ప్రార్థించినాము. అసలు వాళ్ళ క్షేమాభివృద్ధి కోసం. వాళ్ళ క్షేమం అంటే మామూలుగా ఈ లోకల్ దొరికే క్షేమమే కాదు, అసలు క్షేమం ఏంటిది? రక్షణ పొందడమే క్షేమము కదా. మామూలుగా క్షేమంగా మనం అనుకుంటాం వీళ్ళకి అన్ని ఉన్నాయి కదా, దే కెన్ లివ్ మంచిగా ఎంజాయింగ్ లైఫ్ అని ఉంటుంది వాళ్ళ. అట్లా అనుకోని వాళ్ళకి ఉన్నాయి కదా, ఇల్లు ఉంది, ఆస్తి, మంచి చదువు ఉంది, జాబ్ ఉంది కదా, మంచిగా ఉన్నారు. అట్లా కాదు, వాళ్ళకు ఇంకా మంచి హెల్దీగా ఉన్నారు కదా అని కాకుండా అసలు క్షేమంగా ఉండడం అంటే ఏంటిది? వాళ్ళకి రక్షణ కలిగి ఉండడమే. మనం రక్షణ కలిగి ఉన్నప్పుడే క్షేమంగా ఉన్నట్టు. ఈ లోకరీతిగా కాదు. ఈ లోకరీతిగా చూసుకుంటే హెల్తీగా ఉండడం, మనకి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉండడమే క్షేమంగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఒకవేళ ఏ మనిషికైనా కూడా రక్షణ లేకపోతే వాళ్ళు క్షేమంగా ఉన్నట్లు కానే కాదు అసలు. అందుకే మనము మన స్నేహితుల కోసము ప్రార్థించాలన్నమాట. చేసినప్పుడే దేవుడు మనకి రెండంతులుగా ఆశీర్వదిస్తాడు. అంటే మనం వాళ్ళ కోసం చేసినందుకు కొంతమంది మనం సెల్ఫిష్ గా కాదు, మనము వాళ్ళ రక్షణ కోసము తప్పకుండా చేయాలి. అది మన బాధ్యతగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా యోబు 2వ అధ్యాయంలో కూడా తీసుకుంటే ఇక్కడ కూడా మనం ఒకసారి యోబు 2వ అధ్యాయము 13వ వచనంలో చూసుకుంటే,
చూడండి ఇక్కడ కూడా ఒకసారి చదువుతాను. ఉమ్, వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను లెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అంటే ఇక్కడ చూడండి ఆ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు యోబు విషయంలో చూసుకుంటే ఇక్కడ ఉమ్, యోబు విషయం అయితే నేనైతే చెప్పనవసరం లేదు. నాకన్నా మీకు సేవకులకే అంటే మనం ఎన్నో సార్లు ప్రతి ఒక్క ఆ చాలా మంది సేవకుల ద్వారా కానీ వాక్యం చదివినప్పుడు కానీ యోబు గ్రంథం ఫస్ట్ మనము గ్రహిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి ఆయన దగ్గర దూరంగా కూర్చొని ఆయన స్థితిని బట్టి వాళ్ళు ఇక్కడ ఎట్లా అంటే ఏడ్చిన అనమాట. అంటే ఆయన చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండే యోబు. అసలు ఈ సిచ్యుయేషన్ ఇప్పుడైతే తలుచుకుంటే అట్లా మనము ఉండలేము అనమాట. అసలు అలాంటి పరిస్థితి బతకలు. కానీ ఆయన ఉన్నాడు యోబు. ఎందుకంటే అదంతా ఆయన టెస్టింగ్ పెట్టిండు దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటాం టెస్టింగ్ ఉన్నప్పుడు మనం గుర్తుపట్టాం దేవుడు మనం టెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏమనుకుంటామంటే ఇది నేను శ్రమలు పెట్టింది దేవుడు శ్రమలు పెట్టింటాం కానీ దేవుడు టెస్ట్ చేస్తున్నా అని చెప్పి అనుకుని టెస్ట్ పెడుతుంది నేను ఏం చేసిన అసలు నాకు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి కూడా మనము అనుకుంటాం. కానీ దేవుడు ఆయన మనల్ని పరీక్షిస్తున్న విషయం గ్రహించకోకుండా మనము ఆయనకు అగేన్స్ట్ గా ఉంటుంటాం చాలాసార్లు. రియల్ గానే అట్లా ఉంటాం చాలాసార్లు. నేను కూడా చాలాసార్లు ఉన్న రీసెంట్ గా మా మదర్ విషయంలో కూడా నేను అనుకున్నా అనమాట. ఈ ప్రభా ఇంత ప్రార్థించిన నాకు ఇట్లా అనిపించింది. కానీ వాక్యము నాకు మళ్ళీ చంద్రశేఖర్ అన్న మనం 10 days కి వచ్చినప్పుడు మా మమ్మీది మెమోరియల్ సర్వీస్ కి వచ్చినప్పుడు దశలోనికి దాన్ని చెప్పింది కదా, వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు అంటే మనం వాళ్ళ కోసం అంత చింతించకూడదు అని చెప్పేసి అది రిమెంబర్ చేసినప్పుడల్లా నేను అప్పుడే మర్చిపోతున్నా. అప్పుడే కొంచెం నాకు ఆధారం లాగా అనిపిస్తుంది. లేకపోతే ఊరికేనే అట్లా అంటే అది అంత సైతాన్ ఆలోచన అనమాట. అది ఏంటంటే ఇలాంటి దుఃఖం దేవునికి మనం దుఃఖం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని దగ్గర ఉందని హ్యాపీగా ఉండాలని మనం ఉండాలా. కానీ ఈ లోకరీతిగా ఉన్నప్పుడు తప్పకుండా దుఃఖం అట్లా అయితా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ యోబు విషయంలో కూడా ఆయన టెస్టింగ్ జరిగింది. ఆయన కూడా ఆయన బాగా పడ్డా కూడా ఆయన నమ్మకం విశ్వాసం దేని వదులుకోలేదు. అంటే నేనేమంటున్నా పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయము అంతా ఆయనంత విశ్వాసము అంత నమ్మకంగా మనము ఉన్నాం. అసలు దేవుడు టెస్టింగ్ చేసినప్పుడు దేవుడు టెస్టింగ్ అనుకోవచ్చు కదా, సంథింగ్ అదర్ ఛాన్స్ కూడా అనుకోవచ్చు. మన లైఫ్ లో ఏది విషయం జరిగినా మనిషిని కోల్పోయినా, మనకి జాబ్ పోయినా, మనకి ఇంకా ఆస్తి పోయినా, ఇంకా వేరే సిచ్యువేషన్ ఏదైనా రావచ్చు. ఎవ్రీథింగ్ వి మే హ్యావ్ లాస్ట్. బట్ నీకంత విశ్వాసం ఉందా? అసలు ఈరోజు దేవుడు అదే మాట్లాడుతుంది అంతో ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. ప్లస్ ఇంకా మనం అనే అంత ఘోరాత్మక పరిస్థితులు ఉన్నాడు ఆయన యోబు. ఆయన స్నేహితుల కోసం కూడా ఆయన కూడా ప్రార్థించు. మళ్ళీ మనం ఏం చేస్తాం, మన పరిస్థితే బాగాలేదు, ఇతరుల కోసం ఏం చేయాలా అనేసి అట్లా అనుకుంటాం. ఒక్కోసారి అంటే మన ప్రార్థన మన కోసమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ యోబు విషయంలో దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని అసలు సాధించిన ఆయన. అది ఎంత గ్రేటెస్ట్ థింగ్ కదా. ఇప్పుడు నేను అయితే ఇక్కడ యోబు ఎట్లా ఉండేదంటే అనే పరిస్థితి గారి చంద్రశేఖరాన్ని ఎన్నో చెప్పింది. ఏం చెప్తా ఉంటాడు చాలా ఇండియాలో కానీ మనకి ఎంత బలపరిచింది వాక్యం చూసుకుంటే కనుక. చూడండి ఇంగ్లీష్ లో అయితే జాబ్ ఫెల్ టు ద గ్రౌండ్ ఇన్ ఆగోనీ గ్రీవింగ్ హిస్ లాసెస్ అండ్ సఫరింగ్ ఫిజికల్ గా ఎంత అసలు ఫిజికల్ గా ప్రాబ్లం ఫేస్ చేయడం అంటే అసలు చాలా చాలా ఎంతో భయంకరంగా ఉంటది. కొంచెం చిన్న పుండైనా కూడా బాడీ మొత్తం నొప్పి లేస్తుంటది. అయినా కూడా దెన్ అప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. దెన్ 3 of Job's friends showed they sat on the ground with him for 7 days and 7 nights. No one said a word to him because they saw how great his suffering was. చూడండి వీళ్ళ ఫ్రెండ్స్ చూసి అంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన సఫరింగ్ చూసిండు. అంత పరిస్థితుల్లో జోబు ఉండి కూడా వాళ్ళ కోసం కూడా మనల్ని ప్రార్థించిన ఆయన. ఇప్పుడు మనము ప్రాబ్లం ఉన్నాము, ఇప్పుడు నేనున్నా నా కోసం అనుకుంటాను. ఇప్పుడు మా మమ్మీ లేదు, మా మమ్మీ చనిపోయి ఇట్లా అన్నా అంటే ఆమె దేవుని నిద్రించింది. ఇప్పుడు ఫిజికల్ గా మనము మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంటాం. వేరే వాళ్ళు ఇంకా వేరే పరిస్థితితోని నా దగ్గరికి వచ్చిన అనుకోండి, నేను చూస్తుండే వేరే వాళ్ళని, ఒకవేళ నేను చూస్తా ఉంటాను వేరే వాళ్ళ పరిస్థితి, అప్పుడు నేను ఎవరి కోసం ప్రార్థించాలా? నా కోసం ప్రార్థించుకోవాలా? ప్రభా నాకు ఇట్లా సాయం చేయండి నాకు. కానీ నేను ఇతరుల వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించాలా?
ఇక్కడ జరిగిన విషయం అదే, యోబు అంత పరిస్థితిలో ఉండి కూడా ఆయన ఏం చేసినాడు సార్, మెయిన్ గా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు, ఆయన ప్రార్థించండు. మళ్ళీ మనం కూడా అట్లా ఉండాలి ఇతరుల కోసం. మనం ఇంత పరిస్థితి ఉన్నా కూడా, మన స్థితి ఎంట్లా ఉన్నా కూడా మనము మన స్నేహితుల కోసం ప్రార్థించాలి. మనం దేవుడు మాట్లాడుతున్నాం మనము. అందుకే ఇది చూడండి, ఈ విషయాన్ని బట్టి మనం చూసుకుంటే ఇది మనకు మంచి ఎగ్జాంపుల్ అనమాట. మనము మన ఫ్రెండ్స్ ని మనము నార్మల్ గా మనము వాళ్ళ పెయిన్ ని చూడమన్నమాట. అంటే మనము పంచుకోవాలి వాళ్ళ భారం, వాళ్ళది ఏదైతే పెయిన్ అయితే ఉందో, వాళ్ళ నొప్పి ఏదైతే ఉందో, హృదయపూర్వకంగా మనము వాళ్ళ కష్టం ఏముందో మనము ప్రార్థించాలన్నమాట. ప్రార్థించినప్పుడు అక్కడ వాళ్ళకి దేవుడు సక్సెస్ ఇస్తాడు. దాన్ని బట్టి నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు అనమాట. అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా మనకి రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాం మనకి ఈరోజు. అయితే మనం జ్ఞాపకం ఎంచుకోవాలి, ప్రార్థన జీవితం అంటే నార్మల్ గా మన జీవితంలో కోసమే కాకుండా మనము మన స్నేహితుల కోసం కూడా మనము ప్రార్థించాలి అనమాట. ఓకే, ఇంకో చూసుకుంటే ఇక్కడ దేవుడు కూడా మన కోసం ప్రార్థించింది కదా. ఒకవేళ దేవుడు మన కోసం ప్రార్థించకపోతే మనము రక్షణ పొందే వాళ్ళం కాదు. అసలు మనకి అలాంటి సిచ్యువేషన్ ఉండకపోతుంది. దేవుడు మన కోసం ప్రార్థిస్తుంది కాబట్టి మనం క్షేమంగా ఉండగలుగుతున్నాము. సైతాన్ చేతిలో పోకుండా మనం ఇంకా మన ఆత్మీయ స్థితి ఇంకా ఎదుగుతా ఉందన్నమాట. అంటే దేవుడు కూడా మన కోసం ప్రార్థించిన అనమాట. ముందుగా ఆయన మన కోసం ప్రార్థించింది. మనం నేర్చుకున్న ప్రార్థన కూడా ఏసే దగ్గర నుంచి మనది. మరి ఏసే కూడా ఎంత ప్రార్థించింది మళ్ళీ ఆయన ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని చెప్పి ప్రతిసారి దేవుడు మనకి ఎగ్జాంపుల్ చూపించింది. మళ్ళీ ఆయన ఒక రోల్ మోడల్ లాగా మనం చూపించింది. కానీ మనం అయినా కూడా ఆ తోళ్ళ పోనేమోము. మళ్ళీ కూడా నిజంగా చెప్పాలంటే మనము ఇదిగో మైండ్ లో వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఉండకుండా బైబిల్ మీద, వాక్యం మీద, ప్లస్ ప్రార్థన మీద లోకంలో ఉన్న ఆలోచనలే అనమాట. అయితే దేవుడు అదే మనము అసలు అవంతా కాదు, మనకి ఫెయిత్ ఆయన మీద ఉండి ప్రార్థిస్తున్నాం లేదంటే ఫస్ట్ దేవుడు మనల్ని క్వశ్చన్. మనము యాజ్ ఎ క్రిస్టియన్ అంటే మనం ఫాలోవర్స్ మనం ఇప్పుడు మనం జీసస్ ఫాలోవర్స్ సేవ చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాము, ఇతరులకి ఎగ్జాంపుల్ కూడా. అంటే వాక్యం చెప్పడమే కాదు, మనకి మనం ప్రార్థన చేస్తాం, సేవకులు మామూలుగా మనం చేస్తూ ఉంటాము. కానీ మనం ఇంత సేవకులు ఉండి కూడా మన స్నేహితులు కూడా అన్యులుగా ఉంటే అది మన తప్పే. ఎందుకంటే మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తలేమనే వస్తుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే మనము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళ కోసం ప్రార్థించడము మనకి చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనము మన కోసం కూడా ప్రార్థించుకోవాలన్నమాట. ముందే మనము అది కూడా మనం ప్రార్థించుకోవాలి. అంటే మనం ఇతరుల కోసం చేయాలనే శక్తి మనకు రావాలని కూడా మనము ప్రార్థించుకోవాలన్నమాట. అంటే యోగ గ్రంథాలు ఈ వాక్యం నేనైతే నార్మల్ ఈ వాక్యం చదివిన యోగ గ్రంథం ఇది 42 చూసుకుంటే కనుక, ప్రార్థన ప్రభా ఈ విధంగా చేయాలి, నాకు అసలు మనసు రావట్లేదు ప్రభా ప్రార్థన చేయడానికి, అసలు ఏమని చేయాలో కూడా అర్థం కావట్లేదు ప్రభా, నేను ఇట్లా స్థితిలో నాకు ఇట్లుందని నేను అనుకున్నప్పుడు నాకు దేవుడు వాక్యం చూపించిండు. అంటే నా స్నేహితులు ఏమని చెప్పి నాకు మాట్లాడి ఈరోజు మన అందరితో మాట్లాడుతుంది దేవుడు. మనం తెలిసిన వాళ్ళ కోసం చేస్తాం తప్ప ఫ్రెండ్స్ కోసం అన్నిల కోసం ఎక్కువ చేయము. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అట్లనే ఉంటారు కదా, ఇట్లనే కదా అని మనము మానేస్తుంటాం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. కానీ ఎవరు జ్ఞాపకం చేస్తుంది, దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ద సాల్వేషన్. అది దేవునికి తెలుసు. కానీ మనం ఎంతటి వరకు అట్లా ఆలోచన చేయడానికి అని వాళ్ళు వినర్లే అని చెప్పడానికి మన వరకు ఏంటి ప్రార్థన చేయడమే. వాళ్ళ కోసం ప్రార్థన చేయమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతరులకు వాళ్ళ క్షేమం కోసం, క్షేమం రక్షణ అంటే వాళ్ళ రక్షణ ఉండాలని దేవుడు ప్రార్థించమని మనకి చెప్తున్నాడు. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం ఈ వాక్యం ఒకటే కాకుండా ఇప్పుడు మనము దావీదు గ్రంథంలో చూసుకుంటే దావీదు మహారాజు కూడా ఆయన కూడా ప్రార్థన చేసింది 5 times చేసింది. మళ్ళీ ఆయన ఎందుకోసం చేసింది, మళ్ళీ దేనికోసం చేసింది, మళ్ళీ ఆయనకి ఇంకా అన్ని ఉన్నాయి, ఆయన రాజు ఉన్నప్పుడు అన్ని ఉన్నాయి, ఆయన కూడా మళ్ళీ ఆయన అన్నిసార్లు ప్రార్థన చేసింది ఆయనకి కదా. మనము నార్మల్గా ఇప్పుడు మనం రాజు ఆత్మీయంగా చూసుకుంటే మనం దేవుని సంతానంతోనే వస్తాం. మనం నేనేమంటున్నా అంటే ప్రార్థన నార్మల్ 1 తీసుకొని ముగించుకొని మనము అసలు అయిపోయింది కదా చేసుకుని నేను చేసేసుకున్నాను, నా పిల్లల కోసం చేసేసుకున్నాను, చేసేసుకున్నా అట్లా అనుకో ముగించడానికి లేదు. మనం ఒక టైం టేబుల్ చేసుకొని మన కోసం, పక్కన వాళ్ళ కోసం, ఇతరుల కోసం మనం కూడా పెట్టుకున్నప్పుడే మనం ప్రార్థన చేయగలుగుతాం. లేదంటే మనం ఏం చేస్తామంటే ఇంకా అట్లాగే మర్చిపోతాం అన్నమాట.
మనం టైం టేబుల్ దేవుడు జ్ఞానం ఇచ్చి మనం జ్ఞానంతో కలిగి దాని ప్రకారం మనం టైం టేబుల్ వేసుకొని ప్రార్థించాలి. తప్పకుండా ప్రార్థించాలని చెప్పి దేవుడు మనకి మాట్లాడుతున్నాం. నాకైతే అనిపించింది ప్రభా నేను ఏం ప్రార్థించాలి, నేను ఉన్నా కదా, నేను ఏం ప్రార్థించాలి ప్రభా, ఏమని అసలు నాకు ఏం మనసు రావట్లేదు అన్నప్పుడు ఇది స్నేహితులు అందరూ ఓదార్చినప్పుడు వాళ్ళ అన్యులే ఉన్నారు. అంటే దేవుడు నాకు ఒకటి చెప్పించిన ఏంటంటే మళ్ళా మనమే క్షేమంగా ఉన్నాం. నీ లోకంలో ఏ పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు, నువ్వు క్షేమంగానే ఉన్నావు, నీ స్నేహితులే లేరు, అసలు వాళ్ళని రక్షణ పొందలేదు అని చెప్పి అట్లా దేవుడు మాట్లాడింది అనమాట. అది నా హృదయంలో నాకు అనిపించింది అనమాట. అసలు నేను వాక్యం చదివినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నేను ఇట్లా దీనికోసం ప్రార్థించాలి అనేసి నాకు నేను వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ వర్డ్స్ వాట్ ఎవర్ మీన్స్. ఏంటంటే ఆయన చెప్పిన వర్క్ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నేను నార్మల్ గా నాదే చేస్తున్నాను, నేను ఇంకా ఆలోచన చేస్తున్నాను నాదే అని నాకు దేవుడు మాట్లాడింది, నాకు అనిపించింది అనమాట. సో ఇది నేను ఈ వాక్యం అందుకే షేర్ చేసుకున్నాను. అయితే మళ్ళీ చూసుకున్నాను ఇక్కడ ఈ యోగు 42 10వ అధ్యాయంలో చూసుకుంటే ఎంతగా 5 వస్తు చదువుతారు చూడండి మంచిగా. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లర పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థను వదలక గిందువా దేవుని దూషించి మరణము కమ్మనిను. ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేసిండు అసలు అట్లా అనకుండా వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థించింది. అంటే వాళ్ళ భార్య కూడా తీసుకొచ్చుకుంది ఆయన. అంత భయంకరమైన శ్రమలు వచ్చినాయి ఆయనకు. మనమైతే అట్లా ఏం లేదు, దేవుని దయ వల్ల మనం నిజంగా చెప్పాలంటే వీఆర్ వెరీ బ్లెస్డ్. ఆయన కూడా మనకు దేవుడు మనల్ని పరీక్షించడానికి ఇంత సిచ్యువేషన్ కూడా మనకు పెట్టలేదు దేవుడు. ఆయన ఆ రోజు ఆ కాలంలో యోబుకి పెట్టిను, ఆ యోబు మళ్ళీ ఇతరుల కోసం ప్రార్థించడము ఎంత గొప్ప, ఎంత గ్రేటెస్ట్ థింగ్ అది. అసలు నేనైతే అనుకునే నాకు అనిపించింది ఏమో మమ్మీని కోల్పోయి ఇలా బాధపడుతున్నా ఇది అనుకుంటే ఇదంతా ఏం కాదు యోగ ముంగట అసలు ఆయన ఎంత శ్రమలు అనుభవించిన చెప్పి మళ్ళీ నాకు దేవుడు మాట్లాడింది నాతో. ఇంకోటి చూసుకున్నాం ఇక్కడ యోబు 42:8 కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలేను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలుకలేదు. చూసిన ఇక్కడ దేవుడు యోగుని బట్టి ఆయన దగ్గర ఉన్న వాళ్ళ కోసం కూడా వాళ్ళని కూడా దేవుడు రక్షించిండు. అంటే మనం కూడా అట్లా యథార్థవంతంగా ఉండాలని, అంటే అట్లా ఉన్నప్పుడు మన తరపు నుంచి కూడా దేవుడు ఇతరులను అంటే వాళ్ళని కూడా తెలుస్తుంది అనమాట. మనం వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు వాళ్ళ స్నేహితుల కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన త్రూ వాళ్ళను చేస్తాడు, వాళ్ళకి కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. మనం అది కోరుకోవాలి. మన మనసు పూర్తిగా మనం దేవుడు మన సేవకుల ప్రార్థన వింటాడు అనమాట. అందుకే మనము ఇతరుల కోసం ప్రార్థించాలన్నమాట. అప్పుడు మన త్రూ ఒకవేళ ఒక పర్సన్ ఏదైనా ఏ పర్సన్ అయినా కూడా ఏంటంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఉండి ఇలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా లేదంటే ఏదైనా పాపం కూడా చేసినా కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థించినప్పుడు కూడా దేవుడు మనల్ని బట్టి కూడా వాళ్ళని క్షమించి వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు దేవుడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాం మనం ఈరోజు. అందుకనేసి మనము అంత జాగ్రత్తగా ఉండాలి. మనము అంత జాగ్రత్తగా మనం ప్రార్థించాలంటే దేవునికి. మనం 10th వర్స్ చూసుకొని మనము ముగిద్దాము. 10th వర్స్ లో యోబు 42:10 అధ్యాయము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసెను. అందుకే ఈ వాక్యం మనసు నిజమైందంటే మనం ఈ వాక్యం మనం ధ్యానించుకొని మనసులో పెట్టుకుని ఇతరుల కోసం ప్రతిసారి ప్రార్థించినప్పుడు మనము తప్పకుండా మన స్నేహితుల కోసం ప్రార్థన చేయగానే దేవుడిచ్చి ఆశీర్వాదం పొందుకొని ఇంకా ఇతరులకు కూడా సేవలని నేను అనుకున్నాను. దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సిస్టర్స్ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేద్దాము, ముగిద్దాం ప్రార్థన.
స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల్ దేవ ఏసియా ప్రభా తల్లి మరి మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు. నిజంగా ప్రభా తల్లి మరి ఏ విధంగా ప్రార్థించాలి ఇతరుల కోసం అని చెప్పి ప్రభా మాతో మాట్లాడినారు తండ్రి. ఏసియా ప్రభా మీ ఇతరుల కోసం ప్రభా తల్లి మా స్నేహితుల కోసం ప్రార్థించే విధంగా మేము ఉండాలి తండ్రి. వాళ్ళ క్షేమాభివృద్ధి కోసం కోరుకోవాలి ప్రభా తల్లి. అలాంటి ప్రభా తల్లి బాధ్యత కలిగి వందనాలు తండ్రి. వాటి కోసం ప్రార్థించాలి ప్రభా తండ్రి. మరి ఇక్కడ ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మరి కుటుంబంలో జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. వారిని ఆశీర్వదించండి ప్రభా. చదివిన వాక్య ప్రభా నిరంతరంగా ఫలింప చేయడానికి మీకు కృప దయచేయమని ప్రార్థిస్తాను మా తండ్రి. అతని వాక్యం అనిపించినందుకు కూడా మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్స్ సిస్టర్ ప్రార్థన అంశాలు ఉన్నాయి. యాదగిరి బ్రదర్, రేణుకా సిస్టర్ అబ్బి కొరకు మరణ ముట్టి తాకి స్వస్థపరచాలి. యాదగిరి బ్రదర్ ని దేవుడు రక్షించుకోవాలి. రేణుకా సిస్టర్ ఆరోగ్యం మంచిగా ఉండాలి. అబ్బి కొరకు ప్రార్థించండి. అక్క ప్రైజ్ లార్డ్. అక్క సుజాత అక్క ప్రైజ్ లార్డ్. ఈ ముగ్గురు కొరకు ప్రార్థించండి. పరిశుద్ధుడవు 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 కృపా సత్య సంపూర్ణవు మహోన్నతుడమైన యేసయ్య, గొప్ప కార్యములు మా పట్ల చేసిన దేవుడో ప్రభ. ఇంతవరకు మా పట్ల ప్రభ మీరు చేసిన ప్రతి విధమైన కార్యంను బట్టి, ఆశ్చర్య క్రియలను బట్టి, స్వస్థతలను బట్టి, ప్రభ విడుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలకు చెవిగువాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, ఇక సాయంత్రకాల సమయం ఉంది ప్రభ. మరి యాదగిరి బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అతని బిడ్డను ప్రభ మరి యాక్సిడెంట్ నుంచి ప్రభ మీరు రక్షించుకున్నారు ప్రభ. కుటుంబంని రక్షించుకునండి. కుటుంబం అంతటికీ ప్రభ రక్షణ భాగ్యం దయచేయండి. రెక్కల చాటున భద్రపరచుకోనండి ప్రభ. ప్రతి విధమైన స్వస్థత, ప్రతి అవయవంకు మీకు జీవంను పోసి ప్రభ బ్రతికించండి ప్రభ. నతట ఆ బిడ్డలో ప్రభనతి సంపూర్ణమైన మార్పులు కలుగ చేయండి ప్రభ. నత మారు మనసు తగిన ఫలములు ఫలించుటకు ప్రభ అప్పుడు మీరు గొప్పగా లేవనెత్తండి ప్రభ. నీకు కృపలో జ్ఞాపకం చేసుకుంటే కుటుంబం అంతటిని కూడా మీరు రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆశ్చర్యకారం జరిగించి వాడవు ప్రభ. సేవలో గొప్పగా వాడుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డతో మీరు మాట్లాడుతున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి ప్రభా. డైజెస్టివ్ సిస్టమ్ సరిచేయండి ప్రభా. మీకు గొప్ప కార్యం జరిగించామని ప్రార్థిస్తున్నాం నాయన. నా విమోచకుడవు సజీవుడవు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అభి విషయంలో కూడా ప్రార్థిస్తున్నా. చిన్న బిడ్డ మీరు ముట్టండి, సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా. జ్వరము ప్రభ బలహీనతల నుంచి బిడ్డకు మీరు విడుదల ప్రకటించమని ప్రార్థిస్తున్నాం. నీకు గొప్ప కార్యం నా బిడ్డ జరిగించమని పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ కార్యంలో ప్రభా వీరి గృహములలో జరిగించి ప్రతి ఒక్కరిని మీరు ప్రభా మార్చుకోనమని, నీకు గొప్ప కార్యంలో ప్రభా జరిగించమని, సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని యేసయ్య శక్తి గల నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎలిషమ్మ గురించి బ్రదర్, ఎలిషమ్మ గురించి, కంటి చూపు గురించి, సుందర్రావు బ్రదర్ గురించి ఆయన రక్షణ పొందాలా, స్వస్థత కలగాల. యాదమ్మకు దమ్ము, ఆమె అనారోగ్యంగా ఉంది, ఆమె దేవుడు స్వస్థపరచాలా. ఉదయ్ సిస్టర్ కి రేపు సర్జరీ ఉంది. ఆ సర్జరీ కొరకు మరి దేవుడు సహాయం దయచేయాలా. ఈ నలుగురు గురించి ప్రార్థించండి. ఎలిషమ్మ, సుందర్రావు, యాదమ్మ, ఉదయ్ సిస్టర్. సరే బ్రదర్ ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవానికే స్తుతులు స్తోత్రంనైనా. నా దేవా నా ప్రభా, ఇక సాయంకాల సమయంలోనైనా మీ ప్రియులందరితో కలిసినైనా నేను ఆరాధించటకు స్తుతించటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాంనైనా. సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటున్నాంనైనా. నా దేవ నా ప్రభా, నా దేవ నా తండ్రి, వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. నైనా ఏబు తన స్నేహితుల గురించి ప్రార్థించినాడు ప్రభా. నైనా ఏబుని ఎంతగానో ద్వేషించినా కానీ ప్రభా, నైనా ఏబు ఎంతగానో సహనంతో తన స్నేహితుల గురించి ప్రార్థించినైనా ఏబు నిమిత్తమే తన స్నేహితులు మీరు క్షమించినారు ప్రభా. నా దేవ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ప్రభా. ప్రార్థన జీవితం ఒక మనుషులు ఏ రీతిగా మారుస్తుంది అనేది మీరు మాకు జ్ఞాపకం చేసినారనైనా. ఇతరుల గురించి ప్రార్థిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది మీరు మాకు చూపించినారనైనా. కాబట్టి నైనా ప్రతి దశలోనైనా, అన్ని వేళలో, అన్ని సమయంలోనైనా అనేకుల గురించి మేము ప్రార్థించాలా నా దేవా. మరి విశేషంగా ప్రభావ నైనా ఉచ్చరింపు సౌక్యం కానీ ములుగులతో మేము ప్రార్థించాలా ప్రభావ. అలాంటి ప్రార్థనలు మాకు లేవు ప్రభావ. అనుగ్రహించమని ప్రార్థిష్టమైన అంటే ప్రార్థన జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిష్టమైన కృపగల దేవానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ప్రభావ బలపరిచినారు, హెచ్చరించినారు. మేము ఎలాంటి ప్రార్థనలు చేయాలని ప్రభావ నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నామైనా ప్రభావితమైన ప్రతి వాక్యాన్ని మా హృదయాలలో, మా జీవితాలలో ఫలభరితం చేయండి. నీరు కట్టి ఫలింపజేసి ఆ వాక్యం ప్రకారం మేము ముందుకు పోలాగానే మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం.
ఆ రీతిగా ప్రభా ఉదయ సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైనా సిస్టర్ మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకునైనా భయంకరమైన ఒక శోధన నుంచి మీరు తప్పించినైనా ఆ బిడ్డకు ప్రభావ రేపు సర్జరీ ఉంది ప్రభావ సర్జరీలో మీరు సహాయపడండి అయినా ప్రతి ఆటంకపరుస్తున్న దురాత్మలను గద్దిస్తున్నాం ఏసుక్రీస్తున్నాము దేవ ఒక సర్జరీస్ లో ప్రభావ మీ హస్తం తోడించిన ప్రభావ ఇలాంటి దుష్ట శక్తులు పనిచేయకుండా ప్రభావ డాక్టర్లు మీ తలంపు జ్ఞానం పెట్టండి నా దేవ డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ మీరు ప్రభావ స్వస్థపచ్చి యెహోవాని నేనన్నారు తండ్రి యేసుక్రీస్తు నామమును మేము ప్రార్థిష్టమైన బిడ్డకు సంపూర్ణ స్వస్థత కలుగును కాక హల్లెలూయా పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించినైనా దేవానికి ఎంతో వందాలైనా సర్జరీలో అయినా మీరు ఘన విజయం తెచ్చిన బ్లడ్ కూడా ప్రభావ దొరకాల ప్రభావ బ్లడ్ ఇచ్చే తాతల మీద దయచేయమని ప్రార్థిష్టమైన ఏ డాక్టర్ అయితే ప్రభావ ఒక సర్జరీ చేస్తుండో అతను ఒక ఓ ప్రభావ మీ ఆధీనంలో తీసుకోమని ప్రార్థిష్ట ఆయన ఎలాంటి దురాత్మలు ఆటంకపరచడానికి వీలేదు ఎలాంటి దుష్టాత్మలు అతను ప్రేరేపించడానికి వీలేదు ఏసుక్రీస్తునామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆ డాక్టర్ మీ కంట్రోల్ తీసుకొనైనా సర్జరీ మీ సహాయపడండి ఆపరేషన్ థియేటర్లో మీరు ఉండండి ప్రభావ పరిశుద్ధాత్మ కార్యం జరిగించినైనా నా దేవ నా ప్రభావ సిస్టర్కు ధైర్యం అనుగ్రహించండి బలపరచండి కుటుంబీకులందరినీ ప్రభావ బిడ్డలు మీ భవిష్యత్తు మీరు దీవించండి ప్రభావ తన భర్తను కూడా మీరు దీవించి రక్షణ పొందాలా కుటుంబంతో ప్రభావ నేను మహింపచ్చేలా మీ కొరకు గొప్ప సాక్షి ఉండాలా త్వరగా డిశ్చార్జ్ కావాలా ప్రభావ అయినా యేసయ్య మీ గురించి ఘనంగా సాక్ష్యం ఇవ్వాలా అనేకులు ఎదుట అంటే గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించండి సర్జరీలో ఘన విజయం అనుగ్రహించి మీ మహిమర్ధం నిలబెట్టుకో మరి విశేషంగా ప్రభావ స్వస్థత పొందిన ఆమె ప్రభావ రక్షణ పొందాలా కుటుంబంతా రక్షణ పొందాలా ప్రభావ ఓ దేవారి పాపను క్షమించినైనా మీ కనికరి చూపించే రక్షణ మార్గం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ యాదమ్మ సిస్టర్ నుంచి ప్రార్థిష్టమైన ఆ బిడ్డని మీరు ముట్టండి ప్రభావ మీరు స్వస్థపరచండి ఏ అనారోగ్యంతో బాధపడుతుందో తండ్రి యేసయ్య ప్రతి విధమైన ప్రతి రోగాలను ప్రతి అనారోగ్యాలను గద్దిస్తున్నాం యేసుక్రీస్తున్నాము ప్రతి శరీరానికి ప్రభావ సమాధానం మేము ప్రకటిస్తున్నాం నా తండ్రి సమృద్ధికరమైన జీవం ప్రభావ ఇవ్వడానికి ఈ లోకాన్ని మీరు రచనైనా సమృద్ధికరమైన జీవాన్ని ప్రభావ ఆ బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన యేసుక్రీస్తున్నాము హల్లెలూయా ప్రభావ స్వస్థపరచండి ప్రభావ అయినా బిడ్డ రక్షణ పొందేలాగానే మీ కృప దయచేనైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైన రక్షణ కార్యం జరిగించండి ఆ రీతిగా ప్రభావ సుందరరావు గారి గురించి మేము ప్రార్థిష్టమైన మీ కృపలో బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకునైనా ఆయన పాపంని క్షమించండి మీ కనికరం చూపించి ఎన్నో ఆపదల నుంచి ఎన్నో ప్రభావ మరణ గండాల నుంచి ప్రభావ బిడ్డలు మీరు కాపాడినారు తండ్రి నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలనైనా మీ ఆవశ్యం ప్రభావ బిడ్డకు మీరు ప్రోక్షింపజేసి ఓ ప్రభా తండ్రి అక్క లివర్ ప్రభా తల నుంచి అరికాలు ప్రతి లివర్ లో ప్రభా మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించమని ప్రార్థిష్టం ఆ లివర్ ప్రభా ఆ కాటంపోతున్న దురాత్మలను ఆ దుష్టాత్మలను గద్దిస్తున్నాం ఏసుక్రీస్తున్నాము చీకటి శక్తులు కాలిపోను గాక ఏసుక్రీస్తున్నాము హల్లెలూయా ప్రభా సంపూర్ణ స్వస్థ అనుగ్రహించినైనా ఆ లివర్ రెస్టోర్ చేయమని ప్రార్థిష్టం ఓ ప్రభా కొత్త లివర్ మీరు అనుగ్రహించమని ఇంక్రూజ్ చేయమని ప్రార్థిష్టమైన హల్లెలూయా సంపూర్ణ స్వస్థత ప్రభా బిడ్డకు మీరు దయచేయనైనా గొప్ప దేవానికి ఎంతో వందాలనైనా మీ సేవ చేయలాగినా మీ కొరకు సాక్షిని పెట్టుకోవాలని సహాయపడండి నా దేవ నా ప్రభానికి ఎంతో వందాలు ఆ ఆల్కహాల్ స్పిరిట్ నా దురాత్మని ఆ తాగుబోతు దురాత్మని ఏసుక్రీస్తున్నా పాతాలలో బంధిస్తున్నా ప్రోత్సహిస్తానా అతన్ని విడిచిపెట్టు ఏసుక్రీస్తున్నా నీకు ఆజ్ఞాపిస్తున్నా నా దేవ నా ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించి అగ్ని కంచి పెట్టండి అయినా ఇక మీదటైనా ప్రభావ మీ కొరకు జీవించలాగానే సహాయపడండి కనికరం చూపించినైనా ఆ దుష్టాత్మ నుంచి బంధకాల నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నాము ఓ గొప్ప దేవ మీరే అద్భుత కార్యం జరిగించి మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రభావ ఎలిసమ్మ సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైనా ఆ బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా ఆ కళ్ళ ప్రభావ ఒక సర్జరీలో కూడా ప్రభావ మీరు సహాయపడండి అయినా ఆ కళ్ళను మీరు ముట్టండి ప్రభావ మీరు రక్త ప్రోక్షణ అనుగ్రహించమని ప్రార్థిష్టం అక్కడ చూపును ఓ ప్రభావ కంటి చూపును సంపూర్ణంగా మెరుగు పరచబడును కాక ఏసుక్రీస్తు నామమున హల్లెలూయా ప్రభావ మీరు ముట్టి స్వస్థపరచండి నా దేవానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం గొప్ప కార్యాలు జరిగించినైనా రక్షణ పొందాలా అయినాక సర్జరీలో మీరు సహాయపడండి అగ్ని కంచి పెట్టండి ఆ కుటుంబంతో ప్రభావ రక్షణ పొందాలా ప్రభావ నా దేవ నా ప్రభావ మీ కార్యం జరిగించినైనా గొప్ప దేవ నా తండ్రి ఓ ప్రభావ మీరు వెలుగుంచైతే మీరు ప్రార్థిస్తారో ప్రతి ఒక్కరూ ప్రభావ విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచని వాక్యం సెలవిస్తుంది ప్రభావ తండ్రి మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు నామమును మేము ప్రార్థించడమైనా స్వస్థపరిచి యెహోవా నేనన్నారు కాబట్టి నైనా ఆ బిడ్డకి ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన సమృద్ధికరమైన స్వస్థత కలుగును గాక యేసుక్రీస్తు నామమున హల్లెలూయా మీ కొరకు గొప్ప సాక్షిని పెట్టుకోండి రక్షణ మార్గం దయచేసి మీ తండ్రి మహిమపరచులాన బిడ్డలు మీరు లేవనెత్తమని అదే వారీతిగా కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులు అందరి గురించి కూడా మేము ప్రార్థిష్టం ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళ పట్ల మీకు కనికరం చూపించినైనా నూతనంగా మీరు అభిషేకించి వాళ్ళ పరిచర్యలో ప్రభావ అనేక ప్రాంతాలకు వెళ్తుండగా ప్రభావ ప్రతి బిడ్డను ప్రభావ బలంగా మీ సేవలో మీరు ఓ ప్రభా సమయాన్ని మీ సద్వినియోగం చేసుకోవాలని మీ కృప దయచేయండి ప్రతి విషయంలో మీ కృప మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవ నీకు ఎంతో వందనాలు అర్పించుకొని మీరు అక్కడ దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా నైనా యేసయ్య అనేకులు మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభా అలాంటి కృప మాకు అనుగ్రహించండి ప్రభా ఏబీపీఎం గ్రూప్ లో బెదరిస్తుంది ఇంకా ఎంతమంది ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులందరికీ మీరు జ్ఞాపకం చేసుకునైనా ప్రతి బిడ్డ మీరు ముట్టి స్వస్థపరిచి బలపరిచి ఈ చివరి దినాల్లో విజృంభించినైనా ఒక అగ్ని జ్వాలలాగా ప్రభావ
అనేకులు ప్రభావ దుష్ట శక్తులను పారదోలి ఓ ప్రభావ సైనికులాగా యుద్ధ శూరులాగా మీరు తయారు చేయండి. నూతనంగా అగ్నితో మీరు అభిషేకించినైనా మీ మహిమార్థమై ప్రతి బిడ్డలు నిలబెట్టుకొని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు నిలబెట్టుకోండి అయినా మీ మహిమార్థమై మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారనైనా ఎన్నో ప్రార్థనలు మీరు విన్నారు, ఎంతో మంది స్వస్థత పొందినారు ప్రభావ. మరణ పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ప్రభావ మీరు బ్రతికింపజేసినారనైనా ప్రభావ. మా ప్రార్థనలన్నీ మీ సన్నిధి చేరి మేము సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం ప్రభావ. ఇంకా బలమైన ప్రార్థనలు మేము చేయాలా, నశించిపోతున్న ఆత్మల కొరకు కూడా మేము ప్రార్థించాలా ప్రభావ. ఆ రీతిగా ప్రభావ ప్రార్థన ప్రభావ పరులుగా ప్రభావ ప్రార్థన శక్తిగా తండ్రి మీరు మామూలు మందుని ఆ రీతిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పరిశుధాత్మ దేవ మీ సాయం మాకు అనుగ్రహించినైనా మీ ఆత్మధార మమ్మల్ని నడిపించి పరిశుధాత్మలు మేము ప్రార్థించలాగిన కృప దైత్యమని సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి యేసయ్య నీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ రాడ్ అన్న. థ్యాంక్ యూ అన్న. స్వరాజ్ అన్న ప్రైజ్ రాడ్ అన్న. స్వరాజ్ అన్న ప్రైజ్ రాడ్. సరే ప్రైజ్ అన్నా ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. దయచేసి కళ్ళు మూసుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం ఇక్కడ కూడొచ్చారు ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.